స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు లోక కళ్యాణార్థం శ్రీ లలిత మహాయాగ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జొన్నపట్ల ఆంజనేయ శాస్త్రి, భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి తెలిపారు. 27వ తేదీ ప్రారంభమై ఈ కార్యక్రమం మార్చి 1వ తేదీ ప్రసాద వితరణతో పూర్తవుతోందని వారు తెలిపారు. మహాయాగ మహోత్సవంలో గోపూజ, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, శివాభిషేకంతో పాటు లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ, నవగ్రహ పాశుపత, లక్ష సహస్రనామ హోమములు వంటివి 3 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక పూజలో పాల్గొనదలిచిన వారు 1116 రూపాయలు చెల్లించి ఆలయ కౌంటర్లో రసీదు పొందగలరని తెలిపారు. భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో పాటు ఆసనములు, పంచపాత్ర, ఉద్ధరణి, పూలు తీసుకొని రావాలని, నేలపైన కూర్చోలేని వారికి కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక పూజలు భాగంగా భక్తులకు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్డు మొదలైన ప్రసాదం అందజేయబడుతుందని వారు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన తెనాలిలో పాత శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో 27వ తేదీ, 28వ తేదీ, మార్చి 1వ తేదీ గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, మృత్యుంజయ సహిత పాశుపత రుద్రహోమంతో పాటు లలితా సహస్రనామ హోమము 3 సార్లు భక్తుల చేత నిర్వహించబడుతుంది. దీనికి ఈ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏంటంటే, ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు, నోముల వ్రతాలు. అందులో విశేషమైనది లలితా సహస్రనామం. ఏ దేవాలయంలో చూసినా, ఏ గృహప్రవేశాలు జరుగుతున్నా, ఏ వివాహాలు జరుగుతున్నా తొలిసారిగా అందరూ కూడా సామూహికంగా కూర్చొని ఆ లలితా సహస్రనామ అమ్మవారి యొక్క పారాయణ చక్కగా సంకీర్తనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప. పారాయణ చేసేదానికన్నా కూడా హోమం కనుక చేస్తే 1000 రెట్లు పుణ్యం అనేటువంటి ఉద్దేశంతో సంకల్పించి తెనాలిలో ప్రధాన పురోహితులైనటువంటి బ్రహ్మశ్రీ వీరమూర్తులైన భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి గారు, నేను ఇద్దరం సంకల్పంతో ఉన్నటువంటి భక్తుల యొక్క బృందంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజులు కూడా చక్కగా వచ్చి చూచి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాం. ఇది 27, 28, మార్చి 1 3 రోజులు ఎంతో వైభవంగా శ్రీ లలితాయాగ మహోత్సవము తెనాలి పాత శివాలయం తోటలో ఉన్నటువంటి ప్రాంగణం నందు నిర్వహించుచున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో దద్దోజనము, చక్కెర పొంగలి, లడ్డు, పులిహార, ఒక లామినేషన్ ఫోటో, $1, 2 తాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి వచ్చి భక్తులు కూర్చొని ఈ యొక్క హోమ కార్యక్రమాలను మీ స్వహస్తాలతో చేసుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. స్వస్తి.